మన గెలిపిస్తాం, గెలిపిస్తాం. నీలాంటి నాయకుడే కావాలి మాకు. గతంలో ఉన్న నాయకుడు పనిచేయలేదు. మేము మళ్ళీ మన దగ్గర పోతేనే మాకు పనులు అయినాయి. ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా మాకు నీళ్ళ సౌకర్యం కావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బౌపేట గ్రామంలో ఉన్నాము. మనతో పాటు దావ కమల మనోహర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. నమస్తే సార్. నమస్తే మేడం. సో ప్రచారం ఎక్కడి దాకా వచ్చిందండి? ఆల్మోస్ట్ ఆల్ వన్ టైం అయిపోయింది మేడం. విలేజ్ మొత్తం తిరిగాము. మళ్ళీ సెకండ్ టైం గుర్తులు వచ్చాక కూడా తిరుగుతున్నాం. హాఫ్ ఆఫ్ ది విలేజ్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మిగతా 3 రోజులు కూడా బాగా స్పీడప్ చేసి అందరిలో కూడా రింగ్ అనే విధంగా ఓటు వేసే విధంగా మేము తిరుగుతూ ఉంటాం మేడం. గతంలో కూడా మేము 2 సార్లు ఎంపీటీ చేశాను. మా భార్య కూడా సర్పంచ్ చేసింది. అప్పుడు చేసినప్పుడు చాలామందికి గ్రామంలో ఒక 600-700 మందికి పెన్షన్స్ పెట్టించాము. అలాగే మన కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చాము. మరి ముఖ్యంగా గ్రామంలో చాలా అభివృద్ధి చేసి మన మహిళా సంఘాలకు మరీ ముఖ్యంగా 2 భవనాలను కట్టించాము. సమైక్య సంఘం భవనాలను కట్టించాము. మరి పిహెచ్సి కట్టించాము. వాటర్ ట్యాంక్స్ కట్టించాము. ఇంటర్నల్ రోడ్స్ వేసాము. మెయిన్ రోడ్ కూడా సీసీ రోడ్ వేయించినాము. అలాగే సైడ్ డ్రైన్స్ వేయించాము. మరీ ముఖ్యంగా చెరువులకు అప్పుడు ఉన్న మంత్రి ఇప్పుడున్న ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారి చొరవతోని వాటర్ కూడా తీసుకొచ్చాము. అప్పుడు మా ఎంపీపీ శ్రీలేద మహేష్ గారు కానీ అందరూ సహకరించి ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. అదేవిధంగా ఇప్పుడు కూడా గెలిచి మా ప్రజల దీవెనలు పొంది మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాను. అందరికీ నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ఫోన్ చేసినా స్పందించి ఎక్కడ ఏ పని ఉన్నా వెళ్ళి వారితో మాట్లాడి త్వరితగతిన పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ప్రజల శ్రేయస్సే నా కోరిక, నా ఆశయం. సో మీరు వెళ్తున్నారు కదా, ప్రజలకి రీచ్ అవుతున్నారు. సో వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది? మళ్ళీ మీకు పట్టం కట్టేలాగా ఉంది? అవకాశం ఏమన్నా ఇస్తారన్నట్టుందా? ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దలందరూ కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా బిడ్డ నువ్వు గతంలో అనుభవం ఉంది, చాలామందికి పెన్షన్లు పెట్టించావు, అందరితో ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ అని అవ్వ అని అన్న అని తమ్మి అని అందరినీ మంచిగా చిరునవ్వుతో పలకరిస్తూ మా ప్రజల మధ్యన తిరుగుతూ మాకు మంచి గౌరవించిన బిడ్డ. నీలాంటి నాయకుడే కావాలి మాకు. గతంలో ఉన్న నాయకుడు పనిచేయలేదు, అతని కంటే నువ్వు చాలా మెరుగ్గా పనిచేసావు. గత 7 సంవత్సరాలు మా గ్రామం కుంటుపడిపోయింది. మీరున్న టైంలో అడ్మినిస్ట్రేషన్ కానీ సిబ్బంది కానీ మంచిగా పనిచేసారు. అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన జరిగినవి. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళ అభివృద్ధి వెనుకబడిపోయింది. కనీసం నిన్ను గెలిపించుకుని నీలాంటి అనుభవజ్ఞుని గెలిపించుకుంటే ఈ అభివృద్ధి ముందుకు సాగుద్దని మా నమ్మకం ఉంది. బిడ్డ నీకే ఓటేస్తాము. గతంలో మీ భార్య కూడా ఉంగరం గుర్తు మీద గెలిచింది. ఇప్పుడు కూడా అదే ఉంగరం గుర్తు నీకు వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా అందరం కూడా నీ ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మేరతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు, దీవిస్తున్నారు, పెద్దలు కూడా ఆశీర్వదిస్తున్నారు. సో మేడం, మీరు ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇంకా ప్రజలకి ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు? నా పేరు వాణి అండి. ఇంతకుముందు గతంలో మా ఆయన ఎంపీటీసీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మంచిగా పనిచేసింది కాబట్టి నేను మళ్ళీ రిజర్వేషన్ వల్ల ముందుకొచ్చి సర్పంచ్గా నామినేషన్ వేసి సర్పంచ్కి గెలుపొందామండి. ఆ 5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని పనులు మేము త్వరితగతిన పూర్తి చేసి ఇవాళ ప్రజలలో ముందుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రిజర్వేషన్ రాకున్నా కానీ జనరల్లో మేము పోటీ చేస్తున్నామంటే నా భర్త చేసిన పనులు, మేము మా హయాంలో జరిగిన పనులన్నీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా పెన్షన్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్క పని వెంట జనాలకు అందుబాటులో ఉండి కూడా మేము ముందుకెళ్ళి చేస్తున్నాం. ఇవాళ మాకు ఈ జనాలతోని ఆదరాభిమానాలు ఉండి ఏదో కొంచెం ప్రేమ సంపాదించుకున్నాం కాబట్టి ఇవాళ ముందుకొచ్చి మేము గెలుస్తామనే నమ్మకం కొద్దీ మమ్మల్ని అందరినీ ఆడబిడ్డలందరూ దీవించాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మా జనాలు కూడా మమ్మల్ని ఆదరించి రండి అన్న మీరు వేస్తారా లేదా అని అన్నారు. మొన్నటిదాకా భయభ్రాంతులకు గురి చేసి మేము ఉంటున్నామో ఉంటలేమని. కానీ మాకు ఈ అవకాశం వచ్చిందని వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము ముందుండి ఈ గ్రామ అభివృద్ధి కోసం ముందు పడాలని అదే ఆశయం కొద్దీ మా 2 భార్యాభర్తలు అండి ఒకటే ఒక్క ఓటేస్తున్నాం. కానీ ఇద్దరం కష్టపడి పనిచేస్తాం. మా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎప్పటికీ ఎల్లప్పుడూ ప్రతి విషయంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా
లేకుండా అందరితోని కలిసిమెలిసి వండుకుంటూ అన్ని మంచి పనులు చేస్తామండి. ఇంకా అంటే గతంలో చూసిరు మేము 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఎలా ఉందో చూసిరు. అంటే గత 5 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఇప్పటికి ఎట్లా ఉంది, మమ్మల్ని కంపేర్ చేసుకున్నారు క్యాండిడేట్. అంటే గత 3 సంవత్సరాల నుంచి 2 సార్లు ఎంపీటీసీ భర్త చేశారు, నేను చేసినా కాబట్టి అన్న మీరు పని చేసిరు, బాగా చేసిరు, మీ పనులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మాకు పనిచేసే నాయకుడు కావాలని ఆలోచిస్తారు జనాలు. ఇవాళ అవగాహన ఎట్లా అంటే డబ్బులు వేస్తే ఓట్లు వేస్తారనే కాలం పోయింది. జనాలలో ఓటర్ల దేవుళ్ళు అయిపోయారు. ఓటర్ దేవుళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇలా డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు. ఇవాళ 500, 1000 రూపాయలు మేము పనిచేస్తే 500, 1000 ఇస్తే మేము ఓటు వేయం. ఎందుకంటే మాకు పనిచేసే నాయకుడు, దమ్మున్న నాయకుడు కావాలని కోరుతున్నాం. అనుభవం ఉన్న నాయకుడు నా భర్త, అదే ఆశయం కొద్దీ ముందుకెళ్తున్నామమ్మ. మాకు అనుభవం ఉంది, మేము ముందుకెళ్తాం, మేము జనాలలో ఉంటాం, తిరుగుతాం, పనిచేస్తాం. అదే ఆశయంతో ముందుకెళ్తున్నాం. మా ప్రజలందరూ నన్ను దీవిస్తారు. సో అమ్మ నమస్తే, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేము మణిగారికి సపోర్ట్ చేద్దామని వచ్చినాం అందరం. మాకు ఇది వరకు పింఛన్లు కానీ ఏది కానీ మాకు అన్నీ చేసిండు. మా పిల్లలకు కానీ ఏదైనా సర్టిఫికెట్లు కానీ ఏది కానీ అన్నీ చేసుకొచ్చిండు, చేపిండు. అందరం మేము అనుకొని ఇప్పుడు ప్రజలలో తిరుగుతామని వచ్చినాము. ఇప్పుడు రోడ్లు కానీ పింఛన్లు కానీ ప్రతి ఇంటింటికి వస్తాడు. ఏదన్నా అవసరం ఉన్నా వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. ఎవరైనా చనిపోయినా బతికినా అందరిగా ప్రతి ఇంటింటికి వస్తాడు, తిరుగుతాడు. సరే అందరం కమిటీగా ఉండి గెలిపిద్దామని మరోసారి అవకాశం ఇద్దామని బయలుదేరినాం. మా నాన్న అన్ని పనులు చేసిండు, మా కొడుకు అవుతాడు, సర్పంచ్ చేసిండు. ఏ పంచాయతీ అయినా ఏదైనా కానీ అక్కడ జరిపిచ్చిండు. సాలుళ్ళు కానీ గొల్లుళ్ళు కానీ మా ఏసీ కానీ అన్ని పంచాయతీలు అక్కడ జరిగినాయి. తప్పు అనిపించిండు, తప్పు అనిపించి సుతా ఓ దెబ్బ కొట్టి సుతా పంచాయతీ చెప్పిండు మాకు. ఇప్పుడు ఎవరు ముందుకు అత్తలేరని వీళ్ళు కొంచెం వీళ్ళను ఓడిపియాలని తిరుగుతే మాకు అవసరం లేదు. మా కొడుకు మాకు పని చేస్తాడు, ముందు సర్పంచ్ అయిండు, ఆయన మాకు దొరికిండా, మాకేమన్నా అవసరం ఉంటే దొరికిండా. ఆయన కరిమల్లా 10 సార్లు ఇంటికైనా కానీ మాకు దొరకలే. మేము మళ్ళీ మనీ దగ్గరికి పోతేనే మాకు పనులు అయినాయి. ఇప్పుడు సుతా ఇంద్రమ్మ ఇండ్లు సుతా వచ్చినాయి, పోయినసారి వస్తే ఎంపీ సుతా వచ్చినాం. వీడికి వస్తేనే మాకు బిల్లులు వచ్చినాయి. అప్పుడు మనీ బిల్లులు తెప్పించిండు. ఇప్పుడు సుతా ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. మళ్ళీ మా కొడుకే చెయ్యాలని మేము కోరుతున్నాం. చాలా మంచి వ్యక్తి. ఇంతకుముందు చేసిండు, ఎంపీటీ 2 సార్లు ఎంపీటీ చేసిండు. వాళ్ళ భార్య సర్పంచ్ చేసింది. చాలా బాగా పనులు చేసిండు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేయలేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. మనీ ఫోన్ చేస్తే 1 నిమిషాలని అత్తున్నా అని చెప్పి ప్రతిదానికి సహాయపడి తిరిగిండు. ఇంతకుముందు పనులు చేసిండు, అభివృద్ధి చాలా చేసిండు. ఇప్పుడు కూడా చేస్తాడని ఆ నమ్మకం మాకు ఉంది. అందుకోసం మణి గారిని గెలిపించాలని జనాన్ని కోరుతున్నాం, తిరుగుతున్నాం, డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. చాలా బాగా పనిచేస్తాడని. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జీతాలు సరిగ్గా ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు. 7 నెలలు 6 నెలలు ఇచ్చిండు. మేము అయినాక 7 నెలలు 8 నెలలు 9 నెలలు అయినాయి. 9 నెలలు అయినాక జీతాలు సరిగ్గా ఇవ్వలేదు. మా నాన్నను గెలిపిస్తాం. మాకు గ్రామంలో మాకు నీళ్ళ సౌకర్యం మంచిగా లేదు. ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా మాకు నీళ్ళ సౌకర్యం కావాలి. మొత్తం చెత్త నీళ్ళు తాగుడవుతుంది మార్కెట్లో కోరాదు. ఇప్పుడు నీళ్ళు కొనుక్కోవాలంటే 15 రూపాయలకు ఒక డబ్బా. ఎవరు వచ్చినా మాకు అక్కడ మొత్తం క్లీన్ చేయించాలి. నీళ్ళ వాటర్ మాకు మంచిగా ఫ్రెష్ చేయించాలి. పైసలు తీసుకున్నా సరే డబ్బాకి 5 రూపాయలు, కానీ మాకు ఫ్రెష్ నీళ్ళు చేయాలి. అట్లా చెత్త పోయడానికి కూడా సౌకర్యం లేదు. పందులు, కుక్కలు, ఇంటింటికి చెత్త బండి వచ్చింది, అది కూడా బంద్ అయింది సార్. ఉన్నప్పుడు చేసిండు, మోర్లు తీయించిండు, క్లీన్ చేయించిండు. ఇప్పుడు మోర్లు తీస్తలేరు, క్లీన్ చేయిస్తలేరు. పందులు, కుక్కలు, ఊరి మీద ఎంతమంది ఉన్నామో అంత గలీజ్ ఉన్నది మా వాడకు. సో చూస్తున్నారు కదా, బౌపేట గ్రామ ప్రజలంతా కూడా మణి గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు అనుభవం ఉన్నవారు చేస్తేనే మా పనులు అవుతున్నాయి, అలాగే అభివృద్ధి మాకు మంచి చేశారు అని చెప్పేసి మేమందరం మళ్ళీ వారికి పట్టం కట్టాలి అన్నట్టుగా ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, బౌపేట నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.